దయగలిగిన మా తండ్రి, చల్లని వాతావరణాన్ని ప్రసాదించి ఎంతో విలువైన మీ మాటలను బ్రతుకుండగానే ఈ బ్రతుకులో నేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు. మీ మాటలను నేర్చుకున్న వారంగా, నేర్చుకున్న ప్రకారంగా బ్రతికే వారంగా మా బ్రతుకులో మీకు ఆనందాన్ని కలిగించి మీరున్న నిత్య రాజ్యానికి వారసులం అయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సదస్సులో ఒక ప్రత్యేకమైన పాఠం మన ముందుంది. పరిశుద్ధమైనది కుక్కలక, పందుల ఎదుట ముత్యముల. సహజంగా వెంటనే అందులో ఉన్న అంశాన్ని చదివి ఇది ఒక పాఠమా అన్న ప్రశ్న మరి చాలా మందిలో కలిగే ఉంటుందని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు, ఆ మాటల్లో ఉన్న భావం, ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం నేటి క్రైస్తవేతర సమాజానికి, క్రైస్తవ సమాజానికి కూడా అర్థం కాకపోవటమే. కారణం ఏంటంటే, బైబిల్ను ఎలా ఆలోచించాలో, ఎలా చదవాలో, ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుందో అన్న ప్రాథమికమైన విషయం తెలియకపోవటం. ఒక ఇల్లు కట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పంట పండించడానికి ఒక పద్ధతి ఉంది, ఉద్యోగం సంపాదించుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది, అన్నం వండటానికి ఒక పద్ధతి, తినటానికి పద్ధతి. అదేవిధంగా
బైబిల్ను చదవటానికి కూడా పద్ధతి ఉంది. ప్రతిదీ పద్ధతి అని పద్ధతి ప్రకారంగా చేసే మనిషి ఎందుకో బైబిల్ దగ్గరికి రాగానే మాత్రం ఏమీ లేదనుకున్నాడు. బైబిల్ నేర్చుకోవటానికి ఏ పద్ధతి లేదు అని అనుకోవడాన్ని బట్టే ఈరోజు బైబిల్ అన్నది క్రైస్తవ సమాజంలో ముక్కలైపోయింది. నిజంగా బైబిల్ కలిగిన వారంతా దేవుడు అనుకున్న పద్ధతిలో ఒకవేళ చదవగలిగితే, దేవుడు అనుకున్న పద్ధతిలో బైబిల్ను నేర్చుకోగలిగితే, ఈరోజు ఎవరు చెప్పినా బైబిల్ ఒక్కటిగానే ఉండేది. ఎవరు మాట్లాడినా ఒకే అర్థాన్ని చెప్పేవారు బైబిల్ను బట్టి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అయినా బైబిల్ను చదవటం అని నేర్చుకోవటం, దాన్ని పద్ధతి ప్రకారంగా నేర్చుకోవటం వలన మాకిప్పుడు వచ్చేదేముంది అని ఆలోచించేవారు కూడా లేకపోలేదండి. ఎందుకంటే మనిషి ఏదైనా పని చేస్తే దాని నుంచి ఫలితాన్ని ఆశిస్తాడు. ఏ ఫలితము లేదనుకున్నప్పుడు, ఏ ఫలితము రాదనుకున్నప్పుడు ఆ పని ఎందుకు చేయాలి అనుకుంటాడు. అలానే ఇప్పుడు బైబిల్ క్లాస్కి వెళ్ళటం వల్ల నాకు వచ్చేదే ఉంది. ఇప్పుడు 10 రూపాయల ఖర్చు ఆటో, 10 రూపాయల కానుక ఖర్చు. చూసారా? ఇప్పుడు వెళ్ళటం వలన వచ్చేదే ఉంది. ఇప్పుడు అక్కడ 2 గంటలు కూర్చోవటం వల్ల ఒరిగేదే ఉంది. ఇప్పుడు పోనీ ఇప్పుడు బైబిల్ తీసి చదవటం వలన, ఆలోచించటం వలన టైం వేస్ట్ కదా. అదేదో టీవీ ముందు కూర్చొని 4 మాటలు నేర్చుకోవచ్చు, ఏవో 4 సంగతులు తెలుస్తాయి కదా, ఏవో 4 నిమిషాలు నవ్వుకోవచ్చు, బాధపడవచ్చు, లేదా మరేదైనా జ్ఞానాన్ని పొందుకోవచ్చు. ఇది ఈరోజు క్రైస్తవుల యొక్క ఆలోచన ఉండటం అన్నది ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంగతి. బైబిల్ అంటే ఆసక్తి లేదు. కారణం ఏంటంటే అసలు బైబిల్లో ఉన్న దేవుని మాటల్లో ఉన్న శక్తి ఏంటో వీళ్ళకి తెలియకపోవటం. బైబిల్లో దేవుని మాటల్లో ఉన్న గొప్పతనం నేటి క్రైస్తవ సమాజానికి అర్థం కాకపోవటం వలన బైబిల్ వస్తే ఎంత, రాకపోతే ఎంత, నేర్చుకుంటే ఎంత, నేర్చుకొనకపోతే ఎంత, ఇప్పుడు తెలుసుకుంటే ఎంత, తెలుసుకోకపోతే ఏంటి, ఈ ధోరణి ఈరోజు క్రైస్తవులలో ఉందంటే. కారణం ప్రేమ దేవుని పిల్లలారా, ఎవరు బైబిల్ గురించి సరిగా చెప్పటం లేదు కదా. ఎవ్వరూ బైబిల్ గురించి సరిగా చెప్పటం లేదు. నిజంగా ఒకవేళ బైబిల్ గురించి బాగా గొప్పగా చెప్పాలంటే అది కేవలం ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు మాత్రమే చెప్పగలరు. వారే చెప్పాలి. కారణం ఏంటంటే బైబిల్ను అందరూ చదివినట్టుగా, అందరూ ఆలోచించినట్టుగా చదవలేదు, ఆలోచించలేదు జయశాలి గారు. 25 సంవత్సరాల కఠోరమైన దీక్ష, కఠోరమైన పరిశోధన. అలా వారు 25 సంవత్సరాల బైబిల్పై పరిశోధన చేశారు గనుకనే ఈరోజు ప్రపంచం నివ్వెరపోయేటువంటి సంగతులు చెప్పగలుగుతున్నారు. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రసంగాలు ఈరోజు చేయగలుగుతున్నారు. క్రీస్తు విషయంలో కానీ, బైబిల్ విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ భిన్నంగా మాట్లాడుతున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టక ప్రతి ఒక్కరిని ప్రజాకోర్టులో ఎండకడుతున్న ఏకైక వ్యక్తి జయశాలి గారు కావటం, అది ఆంధ్రుడు కావటం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులుగా మనం గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచిస్తున్నాం నిజంగా యేసుక్రీస్తుల వారి మాటల్లో ఎంత శక్తి ఉందో, ఆయన మాటల్లో ఎంత జ్ఞానం ఉందో అని. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తుల వారు మొట్టమొదటి ఉపన్యాసం కొండ మీద చేయటం మనకు తెలుసు. దానికి మనం పెట్టిన పేరు కొండ మీద ప్రసంగం అన్నాం. అయితే ఆ ప్రసంగంలో లేదా ఆ ఉపన్యాసంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ 7వ అధ్యాయానికి రాగానే ఆ 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయన నోట నుంచి వచ్చిన మాటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పాఠం. అదే 7వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం
6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. కుక్కలకు పెట్టకుడి అన్నాడు. ఈ మాట చదువుకొని చాలామంది అనుకున్నారంటే, ఏమంటే కుక్కలకు ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో మాకు తెలియదా? ఇది చెప్పటానికి పరలోకం నుండి రావాలా యేసుక్రీస్తు? ఇది చెప్పినందుకు ఆయన శకపురుషుడు అనాలా? ఇది చెప్పినందుకు ఆయన యుగపురుషుడు అయిపోయాడా? ఈ మాత్రం మాకు తెలియదేంటి అని చాలా చిన్నగా మాట్లాడుతున్నారండి. ఏంటి వీళ్ళకు అర్థమై కాదు, అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మాటలు మనం వింటున్నప్పుడు నిజంగా మనకు అలానే అనిపిస్తుంటుంది. నిజమే కదా, కుక్కలకి ఏం పెడతాం? పనికిరాందే పెడతాం కదా, పరిశుద్ధమైనది ఏది మనం పెట్టం కదా. మరి మనకు తెలిసిన విషయాన్ని చెబుతున్నాడంటే యేసుక్రీస్తు, మనకు తెలిసిందే చెప్తున్నప్పుడు అందులో గొప్పతనం ఏముంది? అందులో గొప్పతనం ఏముందండి? ఎవడు కుక్కలకి ఏం పెట్టాలో మనకు తెలియదా? బాగా తెలుసు కదండి. కుక్కలకు ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో మనకు బాగా తెలుసు. ముందు వండగానే ముందు కుక్క పిల్లల్ని పిలుస్తారా, మన పిల్లల్ని పిలుస్తారా? ముందు పిలిచేది ఎవరి పిల్లల్ని? మన పిల్లలే కదండి పిలిచేది. ముందు వండగానే ముందుగా పెట్టేది మన పిల్లలకే. మన పిల్లలు అందరూ తిన్న తర్వాత మన పిల్లలు తినగా మిగిలినవి లేదా తినలేనివి ఏవైతే ఉంటాయో అప్పుడు కుక్కలకు. కానీ ఇంట్లో కుక్కలకు మనం పెట్టుకునే పేర్లు మాత్రం చాలా గంభీరంగా ఉంటాయిలేండి. తెలుసా అండి? కుక్క అంటారా? అనరు. స్పైడర్ మ్యాన్ అంటారు. ఎవరిని? కుక్కను. స్పైడర్ మ్యాన్ అనగానే పరిగెత్తుకుని వచ్చేస్తుంటుంది. తీర రాగానే నీ నోట్లో నలగని, నీ పంటికి నలగని, నీ నోట్లో ఆడించిన నీ ఎంగిలి ఏదైతే ఉందో అది పడేస్తావు అన్నమాట స్పైడర్ మ్యాన్కి. మరొకరు ఏమంటారు? రాజా అంటారు. అంతే. పాప అది ఎక్కడున్నా కానీ తోక ఊపుకుంటూ పరిగెత్తుకుని వచ్చేస్తుంటుంది. రాజా అంటావు. రాగానే ఏం పడేస్తున్నావు? ఎంగిలి మెతుకులా? రాజాకి అవేనా పెట్టేది? రాజాకి అవే పెడతారా? అవి పెట్టినది ఏమనుకుంటుందంటే, తింటుంది, నా యజమానుడు నాకు భోజనం పెట్టాడు అనుకుంటుంది, మరలా వెళ్ళిపోతుంది. నువ్వు పడుకున్నా అది నీ ఇంటి కాపలా కాస్తుంది. ఏం పెట్టాం? పనికొచ్చేదా పనికిరాందా? పనికిరాందే పెట్టాం. మనకు పనికిరానిది, మన పిల్లలకు పనికిరానిది ఏదైతే ఉందో అదే పెట్టాం. మరి ఏం పెట్టాలో మనకు తెలుసు కదా, తెలుసు. అయినా మరలా ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ మనకు తెలిసింది చెబుతున్నట్టుగా చెబుతున్నా ఇందులో మనకు తెలియంది ఏదో చెప్పబోతున్నాడు ఆయన. అంటే పిల్లలకు పాఠాలు నేర్పించే పద్ధతిలో ఒక పద్ధతి ఉందని టీచర్స్కి తెలుసు. పిల్లలకు పాఠాలు నేర్పించే పద్ధతిలో బోధనా పద్ధతులు అని చాలా ఉంటాయండి. అందులో ఒక పద్ధతి చెప్తున్నాను. అందులో ఒక పద్ధతి ఏంటంటే నోన్ టు అన్నోన్ ప్రాసెస్ అంటారు. నోన్ టు అన్నోన్ అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? తెలిసిన విషయం నుంచి తెలియని దాన్ని చెప్పటం. తెలిసింది చూపించి ముందు తెలియంది చెప్తే ఏమర్థం అవుతుందో చెప్పండి. వాళ్ళకి అసలు తెలియదు దాని గురించి. ఇప్పుడు దాని గురించి వాళ్ళకి తెలియనప్పుడు నువ్వు తెలియంది ఎంత చెప్పినా చెవిటివాడు ముందు శంఖ ఊదినట్టే, ఉపయోగం ఉండదు. అందుకే ఇప్పుడు తెలియని విషయం వీళ్ళకి అర్థం అవ్వాలంటే ముందు ఏ విషయాన్ని వాళ్ళకి చూపించాలి? తెలిసిన దాన్ని చూపించాలి. తెలిసిన విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించాలి. దీన్నే నోన్ టు అన్నోన్ అంటారు. ఇది ఎక్కడి నుంచి? యేసుక్రీస్తు నుంచి కాపీ చేసుకుందే ఇది కూడా. యేసుక్రీస్తు కూడా ఏ విషయాన్ని ఆయన ఎలా చెప్పాడు తెలుసా అండి? ఆయన ఉపమానము లేకుండా ఏదియూ బోధించలేదు అని అంటాడు. అంటే ప్రతి విషయాన్ని ఉపమానపూర్వకంగా చెప్పాడనమాట. ప్రతి సందర్భాన్ని ఉపమానంతో పోల్చి మాట్లాడాడు యేసుక్రీస్తు. అంటే ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే మన కళ్ళ ముందు కనబడుతున్నవి. అందుకే ఒక ఆవగింజ అన్నాడు. ఒక ఆవగింజ గురించి చెప్పాడు, ఒక విత్తనాన్ని గురించి చెప్పాడు, ఆకాశ పక్షుల గురించి చెప్పాడు, అడవి మృగాల గురించి మాట్లాడాడు, ఒక గడ్డి పువ్వు గురించి మాట్లాడాడు, అడవి పువ్వు గురించి మాట్లాడుతున్నాడు. చూసారా? అంటే ఇవన్నీ మనకు బాగా తెలిసినవి కదా, మన కళ్ళతో చూస్తున్నవి కదా.
మనకు బాగా తెలిసినవి, మన కళ్ళతో మనం చూస్తున్నవి ఏవైతే ఉన్నావో వీటన్నిటిని బట్టి, వీటన్నిటిని చూపించి తెలియని మహాలోకాన్ని గురించి యేసుక్రీస్తుల వారు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇది కూడా నోన్ టు అన్నోన్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. పరిశుద్ధమైనది మీరు కుక్కలకు పెట్టకుడి అనగానే ఇక్కడ ఏదో మీరు కుక్కలకు ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో, మన ఇంట్లో ఉన్న కుక్కల గురించి, వాటికి మనం పెట్టే భోజనాన్ని గురించి మాట్లాడుతున్నాడని మీరు అనుకోకండి. దీని గురించి చెప్తున్నాడు అనుకోకండి. ఆయన అందులో ఏదో భావం ఉంటుందండి. ఎప్పుడు యేసుక్రీస్తు అనగానే మనకు తెలిసింది కాదు, తెలిసిన దాని నుంచి తెలియని ఒక గొప్ప సంగతిని చెబుతాడు అన్న భావన నీలో కలగాలి. నిజంగా ఈ ఆలోచన నీలో ఉంటే, ఆ ఆలోచనతో ఇప్పుడు ఈ మాటను నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధమైనది అన్నాడు, కుక్కలు అన్నాడు. ఇంతకీ పరిశుద్ధమైనది అంటే ఏంటి? ఇంతకీ కుక్కలు అంటే ఏంటి? ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో చాలా రూపకలంకారంగా కూడా మాట్లాడతాడు. బైబిల్లో చాలా సందర్భాలు రూపకలంకారంతో వ్రాయబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక ఇక్కడ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న ఏ మాట కూడా సుమారుగా అలాంటిదే. మన వాళ్ళు ఏం చేశారంటే ఉన్న మాటను ఉన్నట్టుగా ఆలోచించి చాలా తప్పు చేశారు. బైబిల్లో ఉన్న మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ఆలోచించి చాలా తప్పు చేసేసారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? యేసుక్రీస్తు మాట్లాడుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అన్నాడు యోహాను సువార్త 12లో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అనగానే ఏమర్థం చేసుకున్నారు? యేసుక్రీస్తు గొల్లవాడనమాట అని అర్థం చేసుకున్నారు. నిజంగా అలానే అర్థం చేసుకున్నారా? అలానే అర్థం చేసుకున్నారు. అందుకే యేసుక్రీస్తుల వారికి ఏ గెటప్ వేశారండి క్యాలెండర్లలో? గొల్లవాడి గెటప్ వేశారా లేదా చెప్పండి? అంతే కదండి. ఆయన భుజం మీద గొంగలు పెట్టారు, జుట్టు అంతా పెంచారు, గడ్డం పెంచేశారు, ఏమంటే చేతిలో కర్ర ఇచ్చారు, చంకలో గొర్రె పిల్లను పెట్టారు, ముందు కొన్ని గొర్రెలు పెట్టారు, ఎక్కడో అడవిలో వేపుకున్నట్టుగా చూపించారు. మరల కింద నేను గొర్రెలకు మంచి కాపరిని అని మాట కూడా పెట్టారు. అంటే బాగా అర్థం చేసుకున్నారనా, బాగా అపార్థం చేసుకున్నారనా? ఎవరిని చూశారనుకోండి ఇంటికి వచ్చిన వాళ్ళు, ఏమండి మీ యేసుక్రీస్తు వచ్చింది ఈ గొర్రెలు కాసుకోవడానికైనా అని అడిగారు అనుకోండి, ఏం చెప్దాం చెప్పండి? ఏమంటే ఈ గొర్రెలు కాసుకోవడానికి ఆయన పరలోకం నుంచి రావాలండి, మేము లేవా అంటాడు, మీరు లేరా అంటాడు. మరి ఆయన అక్కడ గొర్రె అంటుందే 4 కాళ్ళు తోకున్న గొర్రె గురించి మాట్లాడుతున్నాడా? కాదు, 2 కాళ్ళు ఉన్న మన గురించి, 2 కాళ్ళు 2 చెవులున్న మన గురించి మాట్లాడుతున్నాడే తప్ప 4 కాళ్ళు ఉన్న దాని గురించి కాదు చెప్పేది ఆయన. అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటే ఎలా ఉండాలి తెలుసండి? అక్కడ గొర్రె పిల్ల ఉండకూడదు, ఎవరు ఉండాలి? మనం ఉండాలి అక్కడ. దాన్ని అర్థం చేసుకుంటే, అపార్థం చేసుకున్నాడు కనుక గొర్రెలు పెట్టాడు. ఇది మీకు అర్థమవుతే ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట కూడా సుమారుగా అలాంటిదే. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. ఇంతకీ పరిశుద్ధమైనది అన్నాడు, ఇంతకీ ఏది పరిశుద్ధమైనది? పరిశుద్ధమైనది లేదా పవిత్రమైనది, ఇంతకీ ఏది పవిత్రమైనది? ఇంతకీ ఏది పరిశుద్ధమైనది అని మరలా బైబిల్నే మనం అడిగితే, మరలా బైబిల్లోనే మనం వెతికితే బైబిల్లో మరో చోట కనబడుతుందండి సమాధానం. ఏది పవిత్రమైనదో అన్న సమాధానం బైబిల్లో మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి అన్నాడండి. ఇక్కడ రాగానే చూసారా? దేవుని మాటలు పవిత్రమైనవి అనగా పరిశుద్ధమైనవి అని అర్థం. ఇప్పుడు పవిత్రమైనవి లేదా పరిశుద్ధమైనవి అనగా ఏమని మనకి తెలిసిపోయింది? ఇప్పుడు దేవుని మాటలు. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైనది కుక్కలకు
పెట్టకుడి అన్నాడు. ఇంతకు అక్కడ పరిశుద్ధమైనది అంటే ఏదన్నమాట? వాక్యం అన్నమాట. నిజంగా వాక్యం పరిశుద్ధమైనదా? వాక్యం పవిత్రమైనదా? అవునండి, వాక్యం పరిశుద్ధమైనదండి. వాక్యం పవిత్రమైనది. అందుకే చూడండి, అందరి బైబిళ్ళకు పైన అట్ట మీద ఏముంటుందండి? పరిశుద్ధ గ్రంథం అని ఉంది. అంతేనా? కవర్ పేజీ మీద ఉన్న మాట ఏంటండి? పరిశుద్ధ గ్రంథం. ఇది పవిత్ర గ్రంథం. అనగా ఈ 66 పుస్తకాలలో ఉన్న దేవుని మాటలు అన్నీ పవిత్రమైనవి గనుక, పరిశుద్ధమైనవి గనుక ఈ గ్రంథానికి ఏం పేరు పెట్టారనమాట? పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. ఇప్పుడు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అన్నాడు. అనగా పరిశుద్ధమైనవి లేదా పవిత్రమైనవి అనగా ఏమని తెలిసింది మనకు? వాక్యం. వాక్యం కుక్కలకు పెట్టకూడా. అంతేనా? ఇప్పుడు చదువుకుంటే పరిశుద్ధమైనది అన్న స్థానంలో ఇప్పుడు వాక్యం అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు వాక్యం అన్న మాట అక్కడ పెట్టామనుకోండి, వాక్యం ఏటికి పట్టద్దు అంటున్నాడు? కుక్కలకి. వాక్యాన్ని ఎవరైనా కుక్కలకు పెడతారా అండి? అంతే కదండి. వాక్యాన్ని ఎవరైనా కుక్కలకు పెడతారా? పెట్టినవి తింటాయా? మనుషులే వినట్లేదు. ఎవరి కొరకు రాయించాడో దేవుడు ఆ మనిషే వాక్యాన్ని విననప్పుడు ఇక ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి కుక్కలకు పెడితే అవి వింటాయి? చెప్పండి, వింటాయండి? అవి ఇప్పుడు తింటాయా? లేదు. అవి వినవు, అవి ఎలాగో తినవు. అంటే ఇక్కడ కుక్కలు అనగానే నిజంగా మన ఇంట్లో మనం పెంచుకుంటున్న కుక్కలు కావేమో కాదు, కావన్నమాట ఇవి. మరి అందుకు ఈ కుక్కలు ఏంటి అనగా ఇక్కడ కుక్కలు అనగానే మనకు ఒకటి మాత్రం తెలిసిపోయింది, 4 కాలున జంతువు గురించి ఆయన చెప్పటం లేదు. మరి ఇంతకీ ఈ కుక్కలంటే ఎవరు? మళ్ళా బైబిల్ని అడుగుదామా? బైబిల్లోకి ఈ కుక్కలంటే ఎవరో మనం ఆలోచన చేయడానికి ముందు మనుషులను కూడా బైబిల్లో దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ జంతువులతో, పక్షులతో కూడా పోల్చి మాట్లాడినట్టుగా మనం చూస్తుంటామండి. అందులో ఒక మాట మనం చూడగలిగితే ఈ సమయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 17 వచనానికి ముందున్న 16వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను అన్నాడండి. ఇదేంటంటే శిష్యులతో మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు ఈ మాట. శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమంటున్నాడు? ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను అన్నాడు. ఇంతకీ తొడేళ్ళు ఎవరు, గొర్రెలు ఎవరు? అంతేనా? తొడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. అంటే తొడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే అడవిలోకి పంపుతున్నాడనా? అరణ్యంలో ఉన్నటువంటి తొడేళ్ల మధ్యకు పంపుతున్నాడా? కాదు. ఆ తొడేళ్ళు మంచివి, కనబడగానే జాగ్రత్త పడతాం. కానీ ఇక్కడికి రాగానే ఎవరు తొడేళ్ళు అన్న సంగతి మనం సహవాసం చేస్తే కానీ తెలియదు. అంతే కదండి. చూడటానికి మాత్రం అందరూ బాగానే కనబడతారు, కానీ ఎవరిలో ఏముందో, ఎవరు ఎలాంటి వారో కొంతకాలం గడిస్తే కానీ మనం చెప్పలేమండి. ఎందుకంటే చూడగానే అందరూ సాధువుల్లా కనబడతారు, చూడగానే అందరూ భక్తుల్లా కనబడతారు, చూడగానే అందరూ భక్తిపరుల్లా కనబడతారు. ఏ పుట్టలో ఏ పామో కాదు, ఏ మనిషిలో ఏ ఉందో తెలుసుకోవటం చాలా కష్టం అండి. నిజమండి. ఏ మనిషిలో ఏముందో, ఏ మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవటం అది చాలా కష్టం. మనతో ఉన్నట్టుగా ఉంటాడు, మన వెనకాలే గోతులు తవ్వుతుంటాడు. చూసారా? మనలో ఉన్నట్టుగానే ఉంటాడు, మనల్ని అప్పగించటానికి చూస్తుంటాడు. ఇస్కరియోతు యోధ తమ్ముళ్ళు అన్నమాట వీళ్ళంతా. చూసారండి ఎంత నటించాడండి ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు నమ్మకమైన వాడుగా పేరు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నాడు. ఆయన కూర్చుంటున్నాడు, ఆయన నిలబడుతున్నాడు, ఆయన తింటే తింటున్నాడు, ఆయన పడుకుంటే పడుకుంటున్నాడు. ఎంత ఓవర్ యాక్టింగ్ చేశాడనమాట ఇస్కరియోతు యోధ. ఆఖరికి ఏం చేశాడు? ఆయన తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకులకు అప్పగించేశాడు. అంటే ఆయనతో పాటు ఉంటూనే ఆయన ఏం చేశాడనమాట? అప్పగించేశాడు. ఇప్పుడు మనతో ఉన్నవారి గురించి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీతో ఉన్నవారి గురించి
ఎప్పటికైనా మీతో ఉన్నవారే మిమ్మల్ని అప్పగిస్తారన్న సంగతి మీకు అర్థమైతే మీతో ఉన్న వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పటికైనా యేసుక్రీస్తుని అప్పగించింది అప్పటికప్పుడు ఆకాశం నుంచి ఊడిపడ్డవాడు కాదు, లేదా యేసుక్రీస్తుని అప్పగించడానికి అప్పుడు పక్క దేశం నుంచి వచ్చినవాడు కాదు, పక్క ఊరు నుంచి వచ్చినవాడు కాదు. ఆయనతో ఉన్నవాడే ఆయన ఏం చేశాడు? అప్పగించేశాడు. ఇప్పుడు జయశైల గారితో పాటు ఉంటున్న వాళ్ళే ఆయన గురించి అడ్డగా మాట్లాడటం వల్ల ఆశ్చర్యం ఏమీ లేదు. మాట్లాడతారండి, మాట్లాడతారు. అలా అప్పగించాడు. అప్పగించిన వాడు ఏమైనా బాగుపడ్డా? చెప్పండి. ఆయన అప్పగించాడు, డబ్బులు వచ్చాయి. కానీ వచ్చిన ఆ డబ్బులతో అప్పగించిన యోధ ఏమైనా సుఖపడ్డా, సంతోషపడ్డా, ఏమైనా కొన్నాడా? ఏం చేశాడు? పోయి ఉరి పోసుకొని చచ్చిపోయాడు. అంతే. ఈరోజు మనతో ఉంటూ, మన వెనకాలే ఉంటూ, మనతో ఉన్నట్టుగా నటిస్తూ, మనకే ప్రమాదాన్ని తలపెట్టాలనుకున్నవాడు ఏ రోజుకైనా ఇస్కరియోతు యోధాలా ప్రాణాలు పోగొట్టుకోవలసిందే. అది తెలియక ఏదో ప్రస్తుతానికి కాలం గడిస్తే చాలనుకుంటూ, ప్రస్తుతానికి నా హవా సాగాలనుకుంటూ ఏదో మాట్లాడతాడు, ఏదో చేయాలనుకుంటాడు. ఆఖరికి తను తీసుకున్న గోతులో తానే పడతాడు. అది బైబిల్ చెప్పిన సత్యం అండి. అది బైబిల్ ప్రకారంగా నిజమంటది. అందుకే అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ తొడేళ్ళు అన్నాడు. తొడేళ్ళు అనగానే తొడేళ్ళ గురించి మాట్లాడటం లేదు ఆయన. ఎవరి గురించి? మనుషుల గురించే మాట్లాడుతున్నాడు. మనుషుల గురించే మాట్లాడుతూ తొడేళ్ళు అన్నాడంటే, అంటే మనుషులు ఎలా మారిపోయారన్నమాట? తోడేళ్ల స్వభావం వచ్చేసిందన్నమాట మనుషుల్లోకి. క్రూరులైపోయారన్నమాట. క్రూర మృగం వల్ల మారిపోతున్నారన్నమాట మనుషులు. చూడటానికి మాత్రం మనిషిలా ఉంటాడు, కానీ వాడి క్యారెక్టర్ మంచిది కాదు. వాని క్యారెక్టర్ ప్రమాదకరమైంది. ఏమన్నా ఒక పులిని చూడగానే పారిపోతావండి, దాని గురించి మనకు తెలుసు కనుక. ఏమన్నా మనిషిని చూడగానే చెప్పలేం కదండి, చెప్పలేం. ఎందుకంటే పులి ఎప్పటికీ ఒరిజినాలిటీ, అది ఎప్పటికీ పులిగానే ఉంటుంది. ఒక కుక్కగానే ఉంటుంది ఎప్పటికీ. ఒక పాము పాముగానే ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడు ఏ రీతిగా ఎలా మారిపోతాడో తెలియదండి. పిల్లి ఉందనుకోండి, పిల్లిగానే ఉంటుందండి చచ్చిపోయేంత వరకు. పిల్లి ఏమైనా భవిష్యత్తులో పులి అయిపోతుందా? అలా అయిపోద్ది అనుకుంటే మన ఇంట్లో ఎందుకు పెంచుకుంటాం? కుక్క ఎప్పటి కుక్కలాగానే ఉంటుంది. కుక్క కాస్త ఎప్పుడు నక్కగా మారిపోద్దో మనకు తెలియదన్న ఆలోచన ఉందనుకోండి, దాన్ని తెచ్చి మనం ఇంట్లో ఎందుకు పెట్టుకుంటామండి? లేదంటే అంటే జంతువు పుట్టింది మొదలు చచ్చిపోయేంత దాని స్వరూపాన్ని, స్వభావాన్ని ఏమైనా మార్చుకుంటుందా? మార్చుకోద్దు. దాని స్వభావాన్ని మార్చుకోదండి. ఏ జంతువైనా, అది సాధు జంతువు కానీ, క్రూర జంతువు కానీ, విషసర్పాలైనా ఏవైనా అవి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు వాటి స్వభావాన్ని అవి మార్చుకోవు. అదే మనిషిని చూడండి మీరు. అదే మనిషి చూడండి. ఈరోజు దేవుడు ఉన్నాడు అంటాడు, రేపొద్దున లేడంటాడు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ రైట్ అంటాడు, రేపొద్దున తప్పు అంటాడు. ఈరోజు జయశాల గారు చెప్పాలంటాడు, రేపొద్దున ఆయనకి ఏం తెలుసు అంటాడు. అంతే. అంటే మనిషి స్వభావాన్ని ఏం చేసుకుంటున్నాడు అనమాట? మార్చుకుంటున్నాడు. కారణం వీరిలో కూడా లక్షణాలు. జంతువుగానే ఉంది, కానీ మనిషిగా లేడు. మనిషిలోకి ఎవరి లక్షణాలు వచ్చేసాయి? క్రూర జంతువుల లక్షణాలు మనుషుల్లో చోటు చేసుకున్నాయి. అందుకే అలాంటి వారి మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను. పాప మీరు ఎలాంటి వాళ్ళు? మీరేమో గొర్రె లాంటి వారు అని ఎవరిని మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తుల వారు శిష్యులతో. శిష్యులు అమాయకులండి. వాడు వెళ్ళిపోతాడని తెలుసు యేసుక్రీస్తుకి. ఇస్కరియోతు యోధ వెళ్ళిపోతాడు. ఇదిగో నేను ఇప్పుడు మిమ్మల్ని పంపుతున్నాను. మీరు ఎలాంటి వారు? మీరు గొర్రె లాంటి వారు. సమాజం ఎలాంటిది? తొడేళ్ల స్వభావం కలిగింది సమాజం. ఇప్పుడు సాధువులైన మీరు సమాజంలోనికి వెళ్ళిపోతున్నారంటే ఎవరు మిమ్మల్ని అటాక్ చేస్తారో, ఎవరు మీ మీద పడతారో, ఎవరు మిమ్మల్ని చంపేస్తారో మీకు ప్రాణభయం, ప్రాణాపాయం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ తొడేళ్ళన్నా ఎవరు? మనుషులే. ఇక్కడ గొర్రెలన్నా ఎవరు? మనుషులే. అనగా మనుషులను, ఆ మనుషుల్లో వచ్చినటువంటి మార్పును బట్టి, వారి స్వభావాన్ని బట్టి జంతువులతో పోల్చి మాట్లాడటం అన్నది ఇదిగో ఇక్కడ మనకు కనబడుతుంది. రైట్. ఇప్పుడు ఇది మీరు మనసులో పెట్టుకున్న మరో సందర్భంలోకి మనం వెళ్ళగలిగితే అదే అధ్యాయం ఇప్పుడు 17వ వచనానికి రండి. ఇదిగో మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. చూసారా? ఎవరి గురించి అండి?
మనుషుల గురించి. పైన తొడేళ్ళు అన్నాడు, గొర్రెలు అన్నాడు, కిందికి రాగానే మనుషుల గురించి జాగ్రత్త పడండి అన్నాడు. అంటే పైన చెప్పిన ఈ తొడేళ్ళు కానీ గొర్రెలు కానీ ఎవరన్నమాట? మనుషులు. అందులో ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు? తొడేళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. తొడేళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళేసరికి పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్నాడు. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనానికి వెళ్ళేసరికి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మొదటి నుంచి చూద్దాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అవే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. అయితే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయమై? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే ఇక్కడ కుక్కల విషయమే జాగ్రత్త అనగానే ఇంతకీ ఈయన ఏ కుక్కల గురించి మాట్లాడుతున్నాడు? మన ఇంట్లో పెంచుకునే కుక్కల గురించా? ఈ మాట చదువుకొని ఈ మాటను యాజ్ ఇట్ ఈజ్గా రాసి తీసుకొచ్చి ఇంటి ముందు తగిలించేసుకున్నారు. కుక్కలున్నాయి జాగ్రత్త. ఇంకా నయం రెఫరెన్స్ రాయలేదు, ఫిలిప్పీ 3:2 అని. చూసారా? కుక్కల విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నిజమే, కుక్కల విషయంలో జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రేబిస్ వ్యాధి విస్తృతంగా విస్తరించిపోయింది కదండి ఖమ్మం జిల్లాలో. ఎక్కడ చూసినా కుక్కను చూస్తే చాలండి పరుగున లగ్గించేసుకుంటున్నారు. అందరు పరుగు లగ్గించేస్తున్నారు, పరుగున పారిపోతున్నారు. ఎందుకు? అది కరిస్తే, వర్షంలో తడిస్తే అండ్ విషమైపోతుంది, పిచ్చి చేష్టలు వచ్చేస్తున్నాయి, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదంటే ప్రాణాలే పోతున్నాయి. నిజం. ఇక్కడ ఈ కుక్క గరిచినా కానీ మందు ఉంది, మనిషి గరిచాడు అనుకోండి, ఇంకా మంది ఎక్కడిది? మందేమీ లేదండి. ఇంకా మనిషి కరవటం అంటే మనిషి కరవడు, మనిషి చంపుతాడు. అంటే మనిషి కుక్క కంటే కూడా మనిషి చాలా ప్రమాదకరం అండి. కుక్క ఏం చేస్తుందండి? కరుస్తుందండి. కానీ మనిషి అంతకన్నా మహాప్రమాదకరమైన వాడు. అందుకే చెప్తున్నాడు, ఇగో కుక్కల్లో ఉన్నటువంటి లక్షణాలు మనుషుల్లో కూడా చోటు చేసుకున్నాయట. కరిచే స్వభావం అండి. మంచి లక్షణాలు రాలేదు, చెడు లక్షణాలు వచ్చేసే మనుషుల్లో. అందుకే కిందికి రాగానే ఏమంటున్నాడు చూడండి, తర్వాత వచ్చిన వాళ్ళు, ఇదిగో దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. పైన కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కిందికి రాగానే దుష్టులైన పనివారు విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అనగా ఇక్కడ కుక్కలు అనగానే మనుషులన్న సంగతి మనకు స్పష్టంగా కనపడింది. మనుషులు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు అన్నమాట మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. యేసుక్రీస్తు అన్నమాట ఏమని? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పట్టకుడి అన్నాడు. అనగా పరిశుద్ధమైనది అనగా వాక్యాన్ని ఎవరికి పట్టద్దు అంటున్నాడు ఇప్పుడు? కుక్కలకు. కుక్కలంటే ఎవరు? మనుషులనా? ప్రపంచంలో ఉన్నవారందరూ కుక్కలేనా? కాదు. మరి ఎవరిని మనం కుక్కల కింద లెక్కించాలి? ఎవరిని మనం కుక్కల కింద మనం పోల్చి మాట్లాడుకోవాలి మనం అన్నది మరలా ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి ఎవరిని కుక్కలుగా మనం దేవుడు బైబిల్లో రాయించాడు అన్న సంగతి మనకు అర్థమైతే అప్పుడు ఎవరో కుక్కలు అన్న సంగతి మనకు ఈజీగా అర్థమైపోతుంటాయి. మొత్తానికి ఒక విషయం తెలిసిపోయింది, కుక్కలు అనగానే కుక్కలు కాదు, కుక్కలు అనగానే మనుషులే. మరి ఇంతకీ ఎలాంటి మనుషుల్లో మనం కుక్కలుగా ఆలోచించాలి? ఎలాంటి వారిని దేవుడు కుక్కలుగా పోల్చి మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనకి తెలియాలంటే ఇప్పుడు మరలా మనం బైబిల్లోకి వెళితే ఆ కుక్కలకు ఉన్న లక్షణాలట, లేదా అలాంటి మనుషులకు ఉన్న లక్షణాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ లక్షణాలన్నీ ఎవరిలో మనకు కనబడుతుంటాయో వీళ్ళే కుక్కలు అని మనకు అర్థమైతే అలాంటి వారికి మనం ఏం పెట్టకూడదు అన్నమాట? వాక్యాన్ని పెట్టకూడదన్నమాట. ఇంతకీ ఏంటి ఆ లక్షణాలు? త్వరగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒకవేళ మనలో కూడా ఉన్నాయేమో ఆ లక్షణాలు. ఎందుకంటే ఈరోజు సంఘానికి వెళ్ళిపోతానంటే చాలామంది కనబడతాయండి కుక్కలు. అమ్మో, చాలా ఉన్నాయి కుక్కలు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా ఉన్నాయో లేవో అన్న సంగతి. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి మీరు ఆలోచిస్తుంటే నిజంగా సంఘాలలో ఉన్నారో లేదో మీకే అర్థమైపోద్ది.
చూద్దామంటే లక్షణాలు చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుతూ వెళ్ళగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి, తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ప్రారంభించేశాడండి పేతురు గారు. ఇక ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? తిన్నని మార్గమును విడిచి. తిన్నని మార్గం, సరి అయిన మార్గంలోకి వచ్చాడు, రైట్ వేకి వచ్చాడు. వచ్చి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మరలా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా ఎవరు తీసుకున్నాడండి ఇక్కడ పేతురు గారు? బిలామును తీసుకున్నాడు. నిజంగా ఎవరా బిలాము? పాత నిబంధనలో ఒక పేరు మోసిన ప్రవక్త. ఇశ్రాయేలును ఆశీర్వదించగానే ఇశ్రాయేలు గెలుస్తున్నారు. అది అనగా పాత నిబంధనలో ఇశ్రాయేలుల పక్షాన ఉన్నటువంటి ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో బిలాము, ఆ బిలాము ప్రవక్త త్రోవ తప్పిపోయినట్టుగా అతని చరిత్రలోకి వెళితే మనకు అర్థమవుతుంది. మోయాబు రాజున్నాడు బాలాకు. మోయాబీలకు ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం. మాటి మాటికి ఇశ్రాయేలుదే పై చేయిగా ఉంది. కారణం ఏంటంటే ఈ బాలాకు వారిని ఆశీర్వదించటం వలన. ఆ విషయం తెలిసిపోయింది బాలాకు రాజుకు. ఏ విధముగానైనా ఆ యొక్క బిలామును మన సొంతం చేసుకున్నావా, ఆ బిలామును మన పక్షంగా చేసుకున్నావా, ఇశ్రాయేలీలను మనం సులువుగా ఓడించగలమన్నమాట. అలా అయితే ఆ బిలామును మన పక్షంగా చేసుకోవటానికి మనం ఏం చేయాలి? మనం ఏదో ఒకటి చేయాలి. అలానే ఏం చేస్తే లొంగిపోతాడు బిలాము, ఏం చేస్తే మన పక్షంగా చేరిపోతాడు అని ఆలోచించగా ధనం కనిపించింది. ఓకే, ధనాన్ని ఎరగా వేద్దాం బిలాముకు. రత్నాలు పంపించేద్దాం, బంగారాన్ని పంపించేద్దాం, గోమేధిక పంపించేద్దాం. ఇవన్నీ కూడా మరి బిలాముకు ఈ యొక్క బాలాకు రాజు పంపించినట్టుగా మనకు సంఖ్యాకాండంలో కనబడుతుందండి. ఇదంతా చరిత్ర 22వ అధ్యాయంలో. ఎప్పుడైతే పంపించినటువంటి ఆ యొక్క మొత్తాన్ని చూశాడో బిలాము, ఆలోచించాడు, ఇప్పటి వరకు ప్రవక్తగా ఉండి నేను సంపాదించింది ఏమీ లేదు. ఒక్కసారిగా మోయాబీయుల పక్షాన వెళ్ళి మోయాబీయులను ఆశీర్వదించితే ఎంత బాలాకు నాకు ఇస్తానన్నాడు గనుక ఇక నేను ఆలస్యం చేయకూడదు, ఇమ్మీడియట్గా నేను బయలుదేరిపోవాలి, వెంటనే నేను వారిని ఆశీర్వదించేయాలి అనుకున్నాడు. అసలు దేవుడు పెట్టింది ఎవరి కోసం పెట్టాడు? ఆయన ప్రవక్తగా ఇశ్రాయేలుల కోసం పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎక్కడుండాలి? ఇశ్రాయేలుల పక్షాన ఉండాలి, ఇశ్రాయేలును ఆశీర్వదించాలి. కానీ డబ్బు కోసం కకృతి పడ్డాడంటే, డబ్బు కోసం కకృతి పడ్డాడు. దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుడు పెట్టిన పనిని మర్చిపోయాడు. బయలుదేరిపోయాడని గాడిదనెక్కి బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి వాళ్ళు ఇశ్రాయేలును శపించటానికి, వారిని ఆశీర్వదించటానికి. అనగా తిన్నని మార్గంలో ఉండవలసిన బిలాము ధనాన్ని కోసం ఏం చేశాడన్నమాట? తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిపోతున్నాడు, త్రోవ తప్పిపోతున్నాడు. రైట్. ఇప్పుడు నువ్వు సరైన మార్గంలోకి వచ్చావా? క్రైస్తవుడా, నువ్వు సరైన మార్గంలో ఉన్నావా? రైట్, నువ్వు సరైన మార్గంలోకి వచ్చావు. అనగా అర్థం ఏంటి? యేసుక్రీస్తు అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు అనగా పరలోకానికి రాలేరు. అనగా క్రైస్తవుడవుగా నువ్వు సరైన మార్గంలోకి వచ్చావన్నమాట. పరలోకానికి వెళ్ళే మార్గం యేసుక్రీస్తే అని తెలుసుకొని ఇందులోనికి వచ్చావు. ఇప్పుడు నువ్వు సరి అయిన మార్గం అని తిన్నని మార్గం. ఇప్పుడు ఈ తిన్నని మార్గంలోనికి వచ్చిన నీవు ఒకవేళ మరలా ఈ తిన్నని మార్గాన్ని విడిచిపెడుతున్నావేమో. క్రీస్తులోనికి వచ్చిన నీవు, క్రైస్తవుడవైన నీవు మరలా క్రీస్తులో నుంచి వెళ్ళిపోతున్నావేమో, క్రైస్తవ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నావేమో. అనగా బిలాము చేసిన తప్పు మరలా నువ్వు కూడా చేస్తున్నావు అన్నమాట. ఒకవేళ బిలాము చేసిన తప్పు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టడం, నీవు కూడా క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, ఈ మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే బిలాముకు తమ్ముడు అన్నమాట, బిలాముకు చెల్లెవన్నమాట. అంతే. ఆ బిలాము చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు. అంటే నీలాంటి వారి కోసమే ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇక అలా వెళ్ళిపోతున్న వారికి ఉన్న క్యారెక్టర్, అలాంటి వారిని చివరగా ఎవరితో పోల్చాడో అన్నది మనకు కిందికి వెళ్ళిపోతుంటే మనకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు తర్వాత మాట చూద్దాం. ఆ బిలాము
ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఆ రోజు ఆ బిలామును గద్దించటానికి దేవుడు గాడిదను ఎంపిక చేసుకున్నాడు. ఈరోజు ఒకవేళ ఈ సెమినార్ని ఎంపిక చేసుకున్నాడేమో నీకోసం, ఈ తరగతిని ఎంపిక చేసుకున్నాడేమో, లేదా మరెవరినైనా ఎంపిక చేసుకున్నాడేమో దేవుడు నీకోసం. చెప్పలేం. వారి ద్వారా దేవుడు ఒకవేళ నిన్ను పలుమార్లు హెచ్చరించే ఉండొచ్చు. అయినా నువ్వు ఆ రోజు గాఢత చెబితే బిలాము సెట్ అయిపోయాడు. ఈరోజు దేవుడు నీకు మనిషి ద్వారా చెప్పించిన నువ్వు సెట్ అవ్వటం లేదంటే ఇక నువ్వు కన్ఫామ్ అయిపోయావు అన్నమాట వెళ్ళిపోవటానికి అక్కడికి. ఇప్పటికే నిన్ను హెచ్చరించి ఉండొచ్చు, లేదా ఇప్పటికైనా ఎవరు హెచ్చరించకపోయి ఉన్నా ఇప్పటికైనా ఈ మాటలే దేవుడు నీ మరి హెచ్చరిక ద్వారా నీకు తెలియజేస్తున్నాడేమో. ఈ మాటల ద్వారానైనా కానీ నువ్వు సరైన మార్గంలోనికి మరలా వస్తావేమోనని. ఒకనాడు బిలాముకు గాడిదతో నీ దగ్గర రాగానే నువ్వు కాస్త బెటర్, ఎందుకంటే మనిషితో చెప్పిస్తున్నాడు నీ దగ్గరికి రాగానే. బిలాముకైతే గాడిదతో బుద్ధి చెప్పించాడు, నీ దగ్గరికి రాగానే మనిషితో బుద్ధి చెప్పిస్తున్నాడు. పట్టించుకోలేదా, వినలేదా? ఆ తర్వాత చెప్పినా వినకపోతే చెడంగా చూడాలి అన్నట్టు ఇప్పుడు చెప్పినా వినకపోతే, చెప్పినా ఇప్పుడు పట్టించుకోకపోతే ఆ తర్వాత ఎలాగో చెడిపోవటం ఖాయం. ఇక్కడ చెప్తున్నాడండి ఇప్పుడు వీరు అనగా ఎలాంటి వారు అంటే ఎవరు? ఆ తెన్నని మార్గాన్ని విడిచిపెట్టిపోతున్నారు కదా వీళ్ళన్నమాట. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. ఎలా దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు చూసారండి? నీళ్లు లేని బావులు అన్నాడు. నీళ్లు లేని బావులు అంటే ఎలా ఉంటాయి తెలుసా అండి? నీళ్లు లేని బావులు పరిశుభ్రంగా నీట్గా క్లీన్గా ఏమైనా ఉంటుంది అక్కడ? ఏముండదంటే నీళ్లు లేని బావులన్నీ చెత్తతో చెదారంతో రాళ్లతో రప్పలతో నిండిపోయి ఉంటాయి. అంత కంపు వాసన, కుళ్ళు వాసన. ఇప్పుడు ఆ నీళ్లు లేని బావిని ఎవరితో పోలుస్తున్నాడు అనమాట? ఇప్పుడు ఇదిగో తిన్నని మార్గాన్ని పోతున్నావంటే నీళ్లు లేని బావితో సమానం అనమాట. అంటే నీ బ్రతుకు కూడా ఎలా అయిపోతుంది? చెత్త చెదారం కంపు కుళ్ళు. నీ పేరు చెప్పగానే వాడి గురించి చెప్పకండి, మీకు దండం అంటారనమాట రానున్న రోజుల్లో. అమ్మో ఆవిడ గురించి చెప్పకండి, ఇందులో నుంచి వెళ్ళిపోతే రాబోయే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు ముందుగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? కష్టమైన నష్టమైన బాధైనా ఏదైనా నువ్వు ఇందులోనే ఉండిపోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయావా నీ బ్రతుకేమైపోద్ది? నీళ్లు లేని బావి అయిపోతుంది. ఒకవేళ ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయావా, ఇందులో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే ఇదిగో మేఘం, నిర్జల మేఘములు అన్నాడు. తర్వాత మాటలు ఏమన్నాడు చూడండి? పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘము అన్నాడండి. ఆ గాలి కొట్టుకొని పోయే ఆ మేఘము వలన ఎవరికి ఉపయోగం చెప్పండి? ఏ ఒక్కరికి ఉపయోగము లేదు. అదేవిధంగా నీ వలన కూడా ఏ ఒక్కరికి ఉపయోగం ఉండదు అని చెప్తున్నాడు. ఇంకా తర్వాత చూడండి ఇంకేమన్నాడు? వీరు ఎలాంటి వారట? వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. ఎలా మాట్లాడతారట? మామూలుగా ఉండవట వీళ్ళ మాటలు, మరలా డంబంగా మాట్లాడుతుంటారు. బీవైకి దమ్ముందా అంటాడనమాట. డంబం చూసారా ఏమంటున్నాడండి? వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. అక్కడికి వెళితే ఏం చెప్తారు? నా దగ్గరకు రా నేను చెప్తానంటాడు. అంతా వాళ్ళకేం తెలుసు, నాకే తెలుసు అంతా అంటాడు. డంబం అంటే ఇప్పుడు దారి తప్పిపోయాడు అనమాట. ఇలాంటి వాడి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇలాంటి డంబముతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నాడంటే ఎలాంటి వారు మాట్లాడతారన్నాడు ఈ మాటలు? తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిన వాడే ఈ మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు వాడే సరైన మార్గంలో లేడు. ఆ మాటలు నిజమనుకో, నువ్వు వాడిని వెంబడించావనుకో, వాడితో పాటు నువ్వు కూడా కట్టకట్టుకుని పోవాల్సిందే పాతాళానికి. గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారన్నట్టు వాడు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు, అందుకే నోటికొచ్చింది అలా మాట్లాడుతున్నాడు. అది నిజమనుకో, నువ్వు నమ్మి నువ్వు వాడిని వెంబడిస్తే మీరిద్దరూ తిన్నని మార్గానికి ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. అంటే నీళ్లు లేని బావి, గాలికి కొట్టుకొని పోవు మేఘం. ఇంకా ఉన్నాడంటే
వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడినది జాగ్రత్త అంటున్నాడు. గాఢాంధకారం, పాతాళ గుండం, నిత్యాగ్ని దండనతో కూడుకున్న ఆ లోకం ఇలాంటి వారి కోసం సిద్ధం చేయబడ్డది ఉంది. కనుక వచ్చారా, ఉండండి ఈ మార్గంలో. మరలా ఎట్టి పరిస్థితులు ఈ మార్గంలో నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం మీరు చేయకండి అంటున్నాడు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి పాపం అప్పుడే తప్పించుకొనిన వారిని తమ పోకిరి చేష్టల చేత మరలు గొలుపుచున్నారు. పాపం అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన అమాయకులైన వారిని, ఏమి వాక్యం తెలియని వారిని, దేవుడి గురించి సరిగా తెలియని వారిని, బైబిల్పై అవగాహన లేని వారిని మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతో ఇందులో నుంచి ఏం చేస్తారట, తీసుకొని బయటికి లాగేస్తుంటారట నీళ్ళు. అంటే ఎలా అంటాడు తెలుసా అండి, వాడు చెడిపోయాడు, చెడిపోయిన వాడు మరలా మరొకరిని చెడిపోయటానికి సిద్ధపడిపోతాడు అనమాట. అందుకదో సామెత కదండి, తాను చెడిన కోతట వన వల్ల చెడిపేసింది అన్నట్టు వీడు చెడిపోయాడు. చెడిపోయిన వీడేం చేస్తున్నాడు ఇప్పుడు, ఇందులో మంచిగా ఎవరెవరున్నారా, మెయిన్ పర్సన్స్ ఎవరున్నారా, కీ పర్సన్స్ ఎవరున్నారా, ఎవరి వలన నాకు ఉపయోగం ఉంటుందా అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళనే పట్టుకుంటాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు. మాయ మాటలతో, కుయుక్తితో కూడిన జ్ఞానంతో లాక్కొని వెళ్ళిపోతాడన్నమాట. అమాయకులను దేవుడు ఎంత చక్కగా చెప్పించాడో, ఎంత చక్కగా వ్రాయించాడో. దేవుడు వ్రాయించింది ఈరోజు మన కళ్ళ ముందు ఎంత అక్షర సత్యంగా జరుగుతుందో మీరు ఆలోచించండి. దేవుడికి భవిష్యత్తు తెలుసండి ఆయనకు, దేవుడికి తెలుసు. ఆయనకు తెలియదు ఏముంది చెప్పండి. అంటే బైబిల్లో ఉన్నది ఈరోజు అక్షరాలుగా నెరవేరుతుందంటే ఏమంటే బైబిల్ ఎంత గొప్పదో నువ్వు అర్థం అవ్వాలి. దేవుడు బైబిల్లో వ్రాయించినట్టుగా ఈరోజు మా కళ్ళ ముందు జరుగుతుందండి అని నువ్వు తెలుసుకొని ఇంకా నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ఇంకా బైబిల్పై నీకు పట్టుదల, ఇంకా బైబిల్పై పట్టు సాధించటానికి ఆసక్తి పెరగాలి నీకు. ఇంకేమన్నాడు చూడండి ఆయన, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వతంత్రమిత్తురని చెప్పుదురు. వీడే భ్రష్టత్వంలో ఉన్నాడు, వీడే పాడైపోయాడు. కానీ మంచిగా ఉన్న వాడి దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా, ఇందులో ఏముందండి, ఇందులో ఏమీ లేదు, నాతో వచ్చండి మీకు అన్నీ ఇస్తాను. ఇందులో ఏముంది, ఇంతకాలంగా మీరు ఉంటున్నారు, ఏమి నేర్చుకున్నారు, ఏమి సంపాదించుకున్నారు, ఏమి వెనకేసుకున్నారు, ఇందులో మీకు ఏమీ లేదు, నాతో వచ్చారా మీకు అన్నీ ఉంటాయి, మీకు అన్నీ చూపిస్తాను, మీకు అన్నీ ఇస్తాను. ఇవి ఎవరియో తెలిసాడు, దయ్యపు ఆలోచనలండి. యేసుక్రీస్తుని ఎలా శిఖరంపై నిలవబెట్టి ఒక్కసారి లోక రాజ్యముల మహిమ నువ్వు అన్నీ చూసావా, అంత చూసావు కదా, నా కాళ్ళ మీద పడు మొత్తం నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళ మీద పడితే మొత్తం నీకు ఇచ్చేస్తాను అని ఒకనాడు యేసుక్రీస్తును ఎలా అది రేపిందో, ఎలా యేసుక్రీస్తుతో మాట్లాడిందో సేమ్ అలానే ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దానికి దాసులైపోయారు. ఇప్పుడు వీళ్ళు చేతుల బైబిల్ ఉంటుంది, కానీ ఎవరికి దాసుడో తెలుసా, దయ్యానికి దాసుడైపోయాడు. దేవసేవకుడు కాదు, దైవ సేవకుడు కాదు, దయ్యపు సేవకుడు అయిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే ఏదో చేతిలో తాయెత్తుతోనూ మరొదేనో తీసుకుని వస్తే నువ్వు ఎలాగో ఇంటికి రానివ్వవు కదా, నువ్వు కూర్చోమనవు కదా, నీళ్ళు ఇవ్వవు కదా, టీ ఇవ్వవు కదా. అంటే ఇప్పుడు అన్ని జరగాలి, నీకు అనుమానం రాకూడదు అంటే చేతులు ఏం పట్టుకొని రావాలి, ఇప్పుడు బైబిల్ పట్టుకొని రావాలి. అప్పుడు కుర్చీ వేస్తావు, ఫ్యాన్ వేస్తావు, టీ ఇస్తావు, ఆఖరికి కానుక్కోటి ఇస్తావు. కానీ వాడు నేను తీసుకెళ్తుంది ఎక్కడికి తెలుసా, నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అది నీకు అర్థం అవ్వట్లేదు. అదే చెప్తున్నాడు, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వతంత్రమిత్తురని చెప్పుదురు. ఒకవాడు దేని వలన జయింపబడునో దానికి వాడు దాసుడవును కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది అన్నాడట. చాలా ప్రమాదం అండి ఇందులోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే. ఇందులోకి వచ్చి మరలా వెళ్ళిపోతే చాలా ప్రమాదం అన్నాడు. ఎంత ప్రమాదం అన్నాడు తెలుసా అండి, నీ యొక్క కడవరి స్థితి అట మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది అన్నాడంటే. అంటే క్రీస్తుని నమ్మకం ముందు నువ్వు నీ బ్రతుకు ఎలా ఉందో, క్రీస్తుని నమ్మి మరలా కొంతకాలం క్రీస్తులో ఉండి నువ్వు మరలా క్రీస్తులో నుంచి వెళ్ళిపోతే క్రీస్తులోకి రాకముందున్న జీవితం ఎంత భయంకరంగా ఉందో, క్రీస్తులోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం అంతకన్నా పాడైపోతుంది అన్నాడు.
నిజంగా అండి, మొన్న ఒక వ్యక్తిని చూశానండి, చాలా బాధ అనిపించిందండి నాకు. ఒకప్పుడు మాతో ఉన్నవాడు, మాతో వాక్యం మాట్లాడినవాడు, మాకు వాక్యం నేర్పించిన ఆయన. ఆ తర్వాత కొంతకాలానికి ఇదంతా తప్పు, ఇదంతా అబద్ధ బోధ, ఇదంతా మాయబోధ, ఇదంతా సాతాన బోధ అని ఇందులో నుంచి వెళ్ళిపోయాడంటే. మొన్న కనిపించగానే చూసి నాకు కండ్రించి నీళ్ళు వచ్చేసేయండి, అంత బాధ అనిపించేసిందంటే. కారణం ఏంటి తెలుసా అండి? తాగి 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 ఏమండి తాగుబోతుగా మారిపోయాడు. ముఖంలో కలలేదు, మొహం అంతా కూడా మారిపోయింది, రంగు మారిపోయింది, గుర్తుపట్టలేని పరిస్థితి, మొహం అంతా ముడతలు. ఆల్రెడీ తాగే వచ్చాడేమో అనిపించిందండి అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు. నాకు చాలా బాధ అనిపించేసిందంటే. అంటే ఇందులోకి వచ్చాడు, ఉన్నంతకాలం బాగున్నాడు, ఇందులో నుంచి వెళ్ళిపోయాడు. ఇందులో నుంచి వెళ్ళిపోయాడంటే ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఇందులో నుంచి నువ్వు వెళ్ళిపోతే నీ కడవరి స్థితి అన్నది మొదటి స్థితి కంటే మరీ చెడ్డది అన్నాడు. నువ్వు ఇందులోకి రాకముందు అప్పుడప్పుడు కోటరేసేవాడివేమో, కానీ ఇందులో నుంచి నువ్వు వచ్చి అందులో నుంచి నువ్వు వచ్చి కొంతకాలం దేవునిలో ఉండి మరలా ఇందులో నుంచి నువ్వు వెళ్ళిపోతే అప్పుడైనా రాకముందు కోటతో సరిపెట్టుకునేవాడివి. ఇప్పుడు హాఫ్ అంటావు, ఫుల్ అంటావు. ఇప్పుడు అంటే ఎంత ప్రమాదం ఉందో చూసారా? అందుకే కిందికి రాగానే ఏమన్నాడు చూడండి ఆయన, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అసలు అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు అన్నాడంటే. అసలు నువ్వు ఇందులోకి వచ్చి మరలా బయటికి వెళ్ళిపోవటం కన్నా అసలు నువ్వు ఇందులోకి రాకుండా బయట ఉండటమే నీకు మేలు అన్నాడు. అనగా క్రీస్తుని నమ్మి ఆ తర్వాత క్రీస్తు కొరకు నువ్వు బ్రతకక కొంతకాలం బ్రతికినట్టుగా ఉండి ఆ తర్వాత మరలా క్రీస్తులో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవటం కన్నా, అలా వెళ్ళిపోయి నువ్వు చెడిపోయి పాతాళానికి వెళ్ళిపోవటం కన్నా అసలు మొట్టమొదటగా నువ్వు క్రీస్తు నమ్ముకోకుండా ఉంటే నీ బ్రతుకు కొంచెం బాగుండేది, నీకు మేలు అన్నాడంటే. అంటే ఇప్పుడు మనం నమ్మాం, క్రీస్తులోనికి మనం అంతా వచ్చాం, క్రీస్తులో మనం ఉన్నాం కనుక చివరి మట్టుకు చనిపోయేంత మట్టుకు అలానే ఉందాం. ఇది తప్పని అది ఒప్పని ఇందులోనే వివాదాలతో ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయి అంతా చూసి ఏమీ లేదనుకుంటూ ఒకవేళ మరలా మీ పాత జీవితాన్ని మీరు ప్రారంభించారా, మీ ముగింపు చాలా చాలా భయంకరంగా ఘోరంగా ఉండబోతుంది. అదే చెప్పాడండి. వారి కడవరి స్థితి అన్నాడు మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది అన్నాడు. నీతి మార్గమును అసలు అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అన్నది అసలు తెలియకుండా ఉంటేనే నీకు మేలన్నాడంటే అని అంత చెప్పి కిందికి రాగానే ఏమన్నాడు చూడండి, 22వ వచనానికి రాగానే కుక్క తన వాంతికి తిరిగినట్టు అన్నాడండి. మరలా ఎవరు వచ్చేసారు ఇక్కడ రాగానే? కుక్క వచ్చేసిందండి. ఎక్కడో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో విడిచిపెట్టావాడు కుక్కను, మరలా ఇక్కడ రాగానే మరలా ఇక్కడ దొరికింది మరలా. అంటే ఇప్పటి వరకు పైన చెప్పింది ఎవరి గురించి అన్నమాట? కుక్క గురించే. అంటే ఇప్పుడు కుక్క తన వాంతికి పైనంతా చెబుతూ వచ్చి అలాంటి వారిని అందరినీ 22కి రాగానే ఒక్క మాటతో చెప్పేశాడండి పేతురు గారు. ఏమన్నారు? కుక్క అన్నాడంటే. అంటే క్రీస్తులోనికి వచ్చి కొంతకాలం ఉండి ఆ తర్వాత మరలా లోకంలో కలిసిపోయేవారు ఎవరైతే ఉంటారో, క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఏవైతే వారన్నీ విడిచిపెట్టారో మరలా కొంతకాలం తర్వాత విడిచిపెట్టి వచ్చిన వాటన్నిటిని మరలా ఎవరైతే జరిగిస్తున్నారో వారిని కుక్కలు అంటున్నాడు అన్నమాట పేతురు గారు. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్న రోజున అన్నీ విడిచిపెట్టావా? అన్నీ విడిచిపెట్టామని వాగ్దానం చేశారు కదా ఆ రోజు. ఈ రోజు నుంచి నేను అన్నీ మానేస్తాను ప్రభు కోసం. నిజంగా ప్రభు కోసం కాదు మానేసేది, మన కోసం అనుకుంటున్నాం. ఏదో ప్రభువుకు నువ్వు తాగకపోతే, నువ్వు తాగటం వలన నీకు హార్ట్ ప్రాబ్లం, నీకు లివర్ ప్రాబ్లమా, నువ్వు తాగితే ఆయనకి ప్రాబ్లమా? ఎవరి కోసం మానేసావు తాగుడు? నీ కోసం అనుకున్నావా, దేవుడి కోసం అనుకున్నావా చెప్పు? నీ కోసమే. ఏదో దేవుడి కోసం ఏదో త్యాగం చేశాడు, అంత బిల్డప్ ఎత్తుంటాడు. ఈ రోజు నుంచి అబద్ధం ఆడకపోతే నీకు మంచిది, ఆయనకేముంది? నువ్వు దొంగతనం చేయకపోతే నీకు మంచిది, ఆయనకేముంది చెప్పండి?
ఇవన్నీ మీరు మానుకున్నారు. పోనీ మంచి పని చేశారు, ఇవన్నీ మీరు మానుకున్నారు. మానుకున్న తర్వాత మరలా మీరు వాటన్నిటిని మీరు కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, అంటే విడిచిపెట్టి వచ్చారు. బాప్తిస్మం తీసుకున్న రోజున అన్నీ కక్కేశారనమాట. అంటే అన్నీ వదులుకున్నారు, అన్నీ విడిచిపెట్టారు. విడిచిపెట్టినా కక్కినా మరలా వాటి దగ్గరికి మీరు వెళ్ళిపోతున్నారు కదా. అబద్ధం అన్నారు ఆ రోజు, మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు. తాగనన్నారు, మళ్ళీ తాగుతున్నారు. దొంగతనం లేదన్నారు, మళ్ళీ చేస్తున్నారు. వ్యభిచారం లేదన్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంటే బాప్తిస్మం తీసుకున్న రోజున ఏవైతే మానుకున్నామని మీరు ప్రామిస్ చేశారో, వాగ్దానం చేసుకున్నారో, ఆ ప్రామిస్ చేసినవని చెయ్యను అని అన్న వాటన్నిటిని మరలా నువ్వు చేస్తున్నావంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు? మరలా విడిచిపెట్టి వచ్చిన వాటి దగ్గరకు వెళ్ళిపోయావన్నమాట. ఇలా వదిలి వచ్చిన వాటి దగ్గరకే నువ్వు వెళ్ళిపోతున్నావంటే నీకు ఏ క్యారెక్టర్ వచ్చేసిందనమాట? కుక్క స్వభావం నీకు వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ కుక్క స్వభావం? ఇప్పుడు చెప్తున్నాడండి ఇక్కడ ఆయన. కుక్క తన వాంతికి తిరిగినట్టు అన్నాడు. ఏంటి వాంతి? కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏదైనా వివాహ కార్యక్రమం, ఫంక్షన్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ తిన్న తర్వాత మిగిలిందంతా ఎత్తేసి ఇస్తార్లతో పాటు బయటపడేస్తారు కదా. అక్కడ బయట పడేసిన వెంటనే ఊర్లో ఉన్న కుక్కలన్నీ పరుగున వచ్చేస్తాయంటే వాటికి ఏదో పరుగు పందెం పెట్టినట్టు అవన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి మొత్తాన్ని తినేస్తాడు. చాలా బిజీగా ఉంటాయండి అవి. తినేస్తుంది, మొత్తం తినేస్తుంది. అప్పుడు ఒక్కొక్క ఆలోచిస్తుంటుంది, ఇప్పుడు ఉంది కనుక తింటున్నాను, మళ్ళీ రేపు ఏం పెళ్ళి ఉందో, రేపు ఏం పెళ్ళి సీజన్ అయిపోతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది కదా, మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? కానీ ఒక పని చేద్దాం, ఇప్పుడు బాగా తింటాను గొంతు వరకు, ఆ తర్వాత ఏం చేస్తాను, ఎక్కడో దూరంగా వెళ్ళి దాన్ని వాంతి చేసుకుంటాను అని పీకల వరకు తిని అది పరుగున వెళ్ళిపోతుంటుందండి. దాన్ని ఎవరు పిలిచినట్టుగా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటుంది. చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది. మొత్తానికి అటు ఇటు చూస్తుంది, అక్కడ తిన్నదంతా వాంతి చేసుకుంటుంది. ఎందుకు వాంతి చేసుకుంటుంది? వాంతి చేసుకోవటం అంటే కడుపు ఖాళీ చేసుకోవటం. ఎందుకు కడుపు ఖాళీ చేసుకుంటుంది? మరలా ఇప్పుడు అక్కడ పెళ్లి భోజనాలు ఉన్నాయి, మరలా వెళ్ళాలి, మరలా నింపుకోవాలి, మరలా రావాలి, మరలా వాంతి చేసుకోవాలి. అంటే స్టాక్ అన్నమాట. ఇది స్టోరేజ్ చేసుకుంటుంది మన భాషలో. అంటే ఇలా వాంతి చేసుకుంటుంది, అక్కడ వాంతి చేసుకుంటుంది. మొత్తానికైతే పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఆకలి అయింది, ఎవరు పెట్టడం లేదు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? కుక్క పరిస్థితి ఏంటి? అప్పుడు ఆలోచిస్తుందండి కుక్క, ఏమని, నేను మొన్న పలానా వాళ్ళ పెళ్లి రోజు బాగా తిని ఎక్కడికో వెళ్ళి వాంతి చేసుకున్నానే అని జ్ఞాపకం తెచ్చుకొని మరలా పరిగెత్తుకొని వెళ్ళిపోయి చేసిన వాంతి ఏదైతే ఉందో ఆ వాంతిని మరలా ఏం చేస్తుంది? మరలా తాను చేసిన వాంతిని తానే తింటుంది. ఇది ఏ క్యారెక్టర్? ఎవరి క్యారెక్టర్ ఇది? ఒక క్యారెక్టర్. ఇప్పుడు సేమ్ ఇదే క్యారెక్టర్ ఈరోజు సంఘాలలో ఉన్న వారిలో లేదా? ఉంది. ఎలా ఉందంటారా? ఇది ముందుగా చెప్పాను కదా, బాప్తిస్మములో ఏవైతే వదులుకున్నారో, బాప్తిస్మం తీసుకున్న రోజున ఏవైతే నేను చెయ్యను అని మానుకున్నారో, అంటే కక్కేశారనమాట. అవన్నీ వద్దనుకొని వదిలేశారు. మరలా చేయను అనుకున్న వాటిని మరలా నువ్వు చేస్తున్నావంటే నీకు ఏ క్యారెక్టర్ వచ్చేసింది అనమాట? ఇప్పుడు కుక్క క్యారెక్టర్. అంటే క్రైస్తవులు తాగుబోతున్నారంటే కుక్కలు అన్నమాట వాళ్ళు. క్రైస్తవుడు అయ్యుండే ఇంకా తాగుబోతు లక్షణాలు, ఇంకా తాగటం అన్నది మానివేయలేదంటే కుక్క. చాలామంది కాపరులు కూడా ఇంకా మానలేదండి. కాపరి కుక్క అన్నమాట ఇది. చూసారా? నిజమండి. ఇంకా తాగుతున్నారంటే కుక్కలు అన్నమాట అవి. అబద్ధం ఆడుతున్నారంటే ఇవి కూడా అబద్ధం ఆడే కుక్కలు అన్నమాట ఇవి. అబద్ధం ఆడుతున్నాడు, మోహపు చూపు చూస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, దేవుడు అంటే పట్టించుకోవట్లేదు, దేవుని మాటలు వినటం లేదు, లోకం మీద పడి తిరుగుతున్నాడు. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఎవరిలో అయితే కనబడుతుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైనా మన బైబిల్ని బట్టి మనం అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అనుకోవచ్చు? ఇప్పుడు బైబిల్ని బట్టి వాళ్ళందరూ ఎవరు అనుకోవచ్చు? మనం కుక్కలు అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వారందరూ కుక్కలు అనుకుంటే ఈరోజు ఒక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళు మీరు ఊహించుకోండి. అంటే మీ చుట్టూ ఉన్నాయని సుమారుగా అన్నీ కుక్కలేనంటే. సంఘానికి వెళ్ళిపోతే సంఘానికి వచ్చే వాళ్ళల్లో 100 మంది ఉంటే అందులో 90 మంది కుక్కలేనండి. నిజమండి, 90 మంది వాళ్ళే ఉంటారు.
అందుకే చెప్పాడండి. ఇక ఇలాంటి వారికి తెలియదా? వాళ్ళు చేసేది తప్పని తెలియదా? వాళ్ళకి వాళ్ళు చేసేది తప్పు అన్న సంగతి వాళ్ళకి తెలియదా? తెలుసు, అయినా చేస్తున్నారంటే, తప్పని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఇక మారరు గనక వాళ్ళకి ఏం పెట్టొద్దు అన్నాడు ఇప్పుడు? వాక్యం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది అనగా ఏదనమాట? వాక్యం. ఇప్పుడు వాక్యాన్ని కుక్కలకు పెట్టకూడదు. ఇప్పుడు కుక్కలు అనగా ఎవరు? మనుషులు. ఆ మనుషుల్లో ఎవరన్నమాట? ఆల్రెడీ క్రీస్తు రక్తంలో కడగబడి ఏవైతే వదులుకున్నాడో, క్రీస్తు రక్తంలో కడగబడిన బాప్తిస్మం తీసుకున్న రోజున వదులుకున్న వాటన్నిటిని మరలా చేస్తున్నాడు అంటే వాడే కుక్క. అలాంటి వాడికి వాక్యం చెప్పటం మానే అవసరం లేదు. చెప్పిన వాడు ఎలాగో మారడు. ఇది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అని పలికిన ఒకే ఒక్క మాటలో ఉన్న భావం. ఎంత టైం పట్టిందని మనకు ఆలోచించడానికి? గంట. యేసు చెప్పిన ఒక చిన్న మాటను అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది ఇప్పుడు? గంట. ఎన్ని మాటలు మాట్లాడండి మహానుభావుడు. ఒక మాటను ఆలోచించడానికి గంట అంటే ఆయన పలికిన ఒక్కొక్క మాటను ఆలోచించడానికి మన జీవిత కాలం సరిపోదండి. ఇది పరిశుద్ధమైనది కుక్కలకు పట్టకుడి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడండి మరో మాటగా? మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అన్నాడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అన్నాడు. ఇంతకు మరలా ముత్యములు అంటే ఏంటి? ముత్యములంటే వెలగలిగినవని అర్థం, చాలా విలువైనవని అర్థం. ఇంతకీ వెలగలిగింది విలువైనది ఏదన్నా ఉందంటే ప్రపంచంలో అది కేవలం దేవుని మాటేనండి. దేవుని మాట కంటే విలువైనది ఏముందంటారు చెప్పండి మీరు? ఏది లేదండి దేవుని మాట కంటే. ప్రపంచాలను కలిగించిందండి దేవుని మాట. ఆ దేవుని మాట కంటే గొప్పదేది లేదు. ఇప్పుడు మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి అనగా దేవుని మాటలను అనగా వాక్యాన్ని పందుల ఎదుట వేయకండి. ఈ పందులేంటి ఇంతకి మరలా? ఈ పందులు కూడా మనుషులే. ఈ పందులు కూడా మనుషులే. మనం కూడా మన పిల్లలు జంతువుల పేర్లు పెట్టి పిలుస్తుంటాం. ఒరే కుక్క ఇట్రా అంటాం. కుక్క చాలా బాధపడుతుంది. అలా అనకండి. కుక్క విశ్వాసం గల జంతువు. వీడికే ఉంది చెప్పండి? సరే, ఒరే గాడిద ఇట్రా అంటారు. కొడుకునే. ఒరే ఆబోతులా విరిగవరా అంటుంటారు. నిజమే. ఒరే దున్నపోతు ఇట్రా అంటుంటారు. భలే పేర్లతో పిలుస్తున్నామండి మన పిల్లలను. అంటే ఆ లక్షణాలన్నీ వాళ్ళల్లో వచ్చాయి. ఇప్పుడు కుక్క పంది అంటుంది నేను కాదు. ఎవరంటున్నారు ఇప్పుడు? దేవుడే అంటున్నాడంటే. బాధపడాలంటే బాధపడాలి. ఆయన స్వరూపంగా రావాలనుకున్నాడు. ఆయన పిల్లల్లో ఎవరు కనిపించాలనుకున్నారు? నా పోలిక, నా స్వరూపం నా పిల్లల్లో కనిపించాలి. ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని చూడాలనుకున్న ఆయనకు ఎవరి పోలికలు వచ్చేసాయి అందరికి? ఇప్పుడు కుక్కల పోలికలు, పందుల పోలికలు వచ్చేయండి. మరి బొత్తిగా ఏంటండి? ఒక సింహం అయినా బాగుండేది, ఒక పులైనా బాగుండేది చెప్పుకోవడానికి. బొత్తిగా కుక్క పందా. ఏమంటే దేవుడు చూసారా ఎంత ఆశయంగా తిట్టేస్తున్నాడు? అవును, మరి వాడికి అలా తిడితే తప్ప వాడికి బుద్ధి రాదు. మరి ఎందుకు? మరి ఇంకా ఆ బ్రతుకు ఎందుకు? ఆ బ్రతుకు ఎందుకు? ఇంకా అలా బ్రతకటం కంటే ఎందుకు చావటం బెటర్ కదా. ఎందుకు ఆ బ్రతుకు? అదే చెప్తున్నాను నాయన. ఎందుకో మీ ముత్యములను అనగా దేవుని మాటలను అనగా వాక్యాన్ని పందుల ఎదుట వేయకండి. పందుకున్న క్యారెక్టర్ ఏంటి? పందుకున్న క్యారెక్టర్ కూడా సుమారుగా అదే క్యారెక్టర్. ఇదిగో పందు బురదలో ఉంటుందండి. బురదలో, అయ్యో పంది బురదలో ఉంది కదా అని బురదలో ఉందన్న పంది విషయంలో జాలిపడి బయట తీసుకొచ్చి మినరల్ వాటర్తో స్నానం చేయించి మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసి పౌడర్ వేసి స్ప్రే కొట్టావనుకో, తీసుకొచ్చి నువ్వు కుర్చీ మీద కూర్చోబెట్టావనుకో, ఏం చేస్తుంది? నాకు ఎంత మర్యాద చేస్తాను అనుకుంటుంది అది? అనుకోదు. వీడు నన్ను ఏదో చేయటానికి ఈ పని చేస్తున్నాడు అనుకుంటుంది అది. అనుకుని ఏం చేస్తుంది? అవసరమైతే నీ మీద పడుతుంది, నేను కరుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? బురదలోకి. నేను ఇంట్లో ఉంటాను. ఎక్కడ ఉంటాను? బురదలోనే ఉంటాను. నాకు ఈ మంచి నీళ్ళు పడవు. నాకు ఏ నీళ్ళు కావాలి? మురికి నీళ్ళే కావాలి. నాకు ఈ సెంటు వాసన పడదు, నాకు ఆ మురికి వాసన పడుతుంది. అదే చెప్తున్నారు కదా అక్కడ పేతురు రాసిన 2వ పత్రిక మరి 2వ అధ్యాయం చివరి మాట చూడండి. ఇదిగో కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెతను చొప్పున వీరికి సంభవించను అనగా పైరున్న క్యారెక్టర్ కలిగిన వాళ్ళందరినీ ఇదిగో కుక్కలు పందులు అన్నాడు. అందుకే చెప్తున్నాడు వాడు అలాగో బురదలో ఉన్నాడు. వాడు బురదలో ఉన్నాడు, వాడు తెలుసు వాడు బురదలో ఉన్నాడు సంగతి వాడికి తెలుసు. తాగుబోతూ తాగటం పాపం అన్న సంగతి వాడికి తెలియదు ఏంటి? తెలుసు. అంటే తెలిసి ఎందులో ఉన్నాడు ఇప్పుడు?
బురదలో ఉన్నాడు. వాడి గురించి నువ్వెందుకు జాలిపడి బయటికి తీసుకొచ్చి ఏదో చేయాలని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు వాడికి ఏదో చేయాలనుకుంటే వాడు నిన్ను అసలే చంపాలనుకుంటాడు. అందుకే అక్కడ చెప్పాడు, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి, ఒకవేళ వేసిన ఎడల అది మీ మీద పడి మిమ్ములను చీల్చివేయును అన్నాడంటే. మీ మీద పడి మిమ్ములను చీల్చివేయును. అందుకే చెబుతున్నాను, ఈ మాటలను అలాంటి క్యారెక్టర్ కలిగిన వారికి మీరు చెప్పకండి, అలాంటి వారిని మీరు వదిలేయండి. అలాంటి వారిని నూతనపరచడం ఇక అసాధ్యం. నేనే చెబుతున్నాను కదా, నేను చెప్తున్నాను, అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడిని వదిలేసేయండి మీరు. ఇక వాడు మారాడు, ఇక వాడు జీవితం మారదు, వాడు నాశనానికి వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అందుకే చెప్తున్నాడండి, తిన్నని మార్గంలోకి వచ్చారా? ఈ తిన్నని మార్గంలో మీరు ఉండండి. ఈ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టడానికి మీరు ప్రయత్నం చేశారా? మీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. అందులో ఇక్కడున్న మీరు మరీ చెడ్డవారైపోతారు, ఇందులో నుంచి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? మీరు మరీ సత్యములోనికి వచ్చారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే సత్యం అని అర్థం అండి. ఎందుకంటే సత్యాన్ని చెబుతారు, సత్యాన్ని ప్రకటిస్తారు. కనుక ఇప్పుడు మీరు ఎక్కడున్నా ఏదో ఒక రకమైన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి మీరు వచ్చారంటే సత్యంలోనికి వచ్చారని అర్థం. ఇక ఈ సత్యంలోనికి వచ్చారా? ఈ సత్యంలోనే మీరు ఉండండి చివరి మట్టుకు. కష్టమైన, బాధైన, శ్రమైన, వేదనైనా ఏదైనా పర్వాలేదు, అన్నీ అనుభవిద్దాం. ఆ తర్వాత దేవుడు నా మహాలోకానికి వెళ్ళిపోదాం. ఒకవేళ ఇందులో ఉండి కూడా బయటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన మీరు చేశారా? మీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది అన్నాడు. అదే పరిశుద్ధమైనది కుక్కలక, పందుల ఎదుట ముత్యములా. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు